సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొండపాక మండలం దుద్దిడ టోల్ గేట్ వద్ద ఈదురుగాలులకు భారీ హేట్లు ధ్వంసమయ్యాయి. టోల్ గేటు పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. దాంతో టోల్ గేట్ సిగ్నలింగ్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈదురుగాలులకు పలు వాహనాలు ధ్వంసమవడంతో టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ వద్ద ఈదురుగాలులకు భారీ గేట్లు ధ్వంసమయ్యాయి. టోల్గేట్ పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. దాంతో టోల్గేట్ సిగ్నలింగ్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈదురుగాలులకు పలు వాహనాలు ధ్వంసమవడంతో టోల్గేట్ వ్యవస్థ అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొండపాక మండలం దుద్దెడ టోల్ గేట్ వద్ద ఈదురుగాలులకు భారీ గేట్లు ధ్వంసమయ్యాయి. టోల్ గేట్ పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. దాంతో టోల్ గేట్ సిగ్నలింగ్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, టోల్ గేట్ వద్ద ఈదురుగాలులు బీభత్సం సృష్టించినట్టుగా తెలుస్తుంది. పైకప్పు కూడా మొత్తం ఎగిరిపోయినట్టుగా తెలుస్తుంది. ట్రాఫిక్ జామ్ ఎంత మేర అయింది? దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నిజంగానే ఈ రోజు సాయంత్రం సిద్దిపేట జిల్లాలో వర్షం ఒక రకంగా బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. అకస్మాత్తుగా ప్రారంభమైనటువంటి ఈ వర్షం తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఒకవైపేమో పంటలు తీవ్రంగా నష్టం జరిగింది. మరోవైపేమో రహదారుల వెంబడి పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సిద్దిపేట సమీపంలోని కొండపాక మండలం దుద్దెడ సమీపంలోని రాజీవ్ రహదారిపై ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద ఆ రేకులు పూర్తిగా ఉండేటువంటి అక్కడి బ్యారికేడ్లు, అక్కడ ఉండేటువంటి క్యాబిన్స్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఈదురుగాలులకు ఒక్కసారిగా వచ్చినటువంటి ఈదురుగాలులు చాలా బీభత్సాన్ని సృష్టించాయి. ఈ టోల్ గేట్ లో ఉండేటువంటి క్యాబిన్ అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి మన బారికేడ్లన్నీ ఎగిరిపోయాయి. పైకప్పు ఉండేటువంటి రేకులన్నీ కూడా ఎగిరిపోయి కింద పడి కొన్ని వాహనాలపై కూడా పడ్డ నేపథ్యంలో వాహనాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపు గంట 2 గంటల పాటు అక్కడ వాహనాలన్నీ పూర్తిగా నిలిచిపోయి అటు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు, ఇటు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి వాహనాలు పూర్తిగా నిలిచిపోయి ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరోవైపు రాజీవ్ రహదారిపై చాలా చోట్ల చెట్లు విరిగిపడి ఆ ప్రయాణికులు అక్కడి నుంచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మనకి ఇప్పుడు సమాచారం అందుతూ ఉన్నది. మొత్తానికి ఒక అరగంట నుంచి గంట పాటు కురిసినటువంటి ఈ భారీ వర్షము, వడగళ్ల వర్షము, ఈదురుగాలులు ఒక రకంగా సిద్దిపేట జిల్లాలో బీభత్సాన్ని సృష్టించాయి. ఒక తుఫాను లాగా వచ్చినటువంటి ఈ గాలి చాలా ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి. చాలా అటు తొగుట మండలంలోని చాలా గ్రామాల్లో పౌల్ట్రీ ఫామ్లకు సంబంధించిన రేకులు పూర్తిగా ఎగిరిపోయి కోళ్లు కూడా చనిపోయినట్టుగా సమాచారం ఉంది. కొన్ని ఇళ్లకు సంబంధించిన రేకులతో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించిన కప్పులు కూడా ఎగిరిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక గుడిసెలకు సంబంధించిన వాటి కూడా పూర్తిగా ఎగిరిపోయి వారు నిరాశ్రయులైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక వర్షం చాలా ప్రాంతాల్లో అటు దుబ్బాక, అట్లాగే మిడిదొడ్డి, కొండపాక, తోట మండలాల్లో విపరీతంగా వడగళ్ల వర్షం కురిసింది. అక్కడ కురిసినటువంటి వడగళ్ల వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంటల నష్టం వాటిల్లింది. మరొక 2 రోజుల్లో కోతలకు సిద్ధమైనటువంటి వరి పంట పూర్తిగా ధ్వంసమైనట్టుగా మనకు అక్కడి ప్రాంతాలకు సంబంధించిన రైతులు ఫోన్ల ద్వారా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈదురుగాలులకు మామిడి తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టుగా చెప్తున్నారు. దుబ్బాక, మిడిదొడ్డి, తోట ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఇటు కొండపాక మండలంలో కూడా చాలా పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి గాలులకు మామిడి పంటలు కూడా పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతులంతా కూడా మనకు సమాచారం ఇస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు చిన్నకోడూరు మండలంలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడింది. ఆ వర్షానికి ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఇప్పుడు
ఈ కోత కోసిన తర్వాత అమ్మకం కోసం ఐకేపీ కేంద్రాలకు వరి ధాన్యం తీసుకొచ్చి ఉన్నారు. ఆ ధాన్యం అంతా కూడా ఇప్పుడు రోడ్లపై ఉంది, అట్లాగే ఐకేపీ సెంటర్లలో ఉంది. ఈ వర్షానికి పూర్తిగా ధాన్యం అంతా కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇటు ఒక 3-4 నియోజకవర్గాలపై ఒక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది ఈ వర్షము. ఒకవైపు సిద్దిపేట నియోజకవర్గము, దుబ్బాక నియోజకవర్గము, అటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొంత భాగం, అటు కోహిడా మండలము, అక్కనపేట మండలానికి సంబంధించిన కొంత భాగము, ఇది ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసినట్టుగా అక్కడి నుంచి కూడా సమాచారం అందుతోంది. చిన్నకోడూరు మండలానికి సంబంధించి ఇష్టాపూర్ అనే గ్రామంలో పిడుగుపడిన నేపథ్యంలో 2 ఎడ్లు చనిపోయిన నేపథ్యంలో రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఆ రైతుకు సుమారు ఆ ఇల్లు చనిపోవడం వల్ల 2 నుంచి 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే అక్కడ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షం ఒక్కసారిగా వచ్చింది. ఒకవైపు వడగళ్ళు, మరోవైపు ఒక తుఫాన్ లాంటి ఈదురుగాలులు, మరోవైపు దీనికి సంబంధించిన వర్షాల వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రైతులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ సీజన్ లో గత నెల రోజుల వ్యవధిలోనే సిద్దిపేట జిల్లాలో చాలా బీభత్సం సృష్టించాయి వర్షాలు. గత నెల రోజుల క్రితం కూడా నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లో తీవ్రమైనటువంటి వడగళ్ల వాన కురిసింది. అటు నారాయణరావుపేట మండలంలో కూడా వడగళ్ల వాన తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేసింది. అటు మిగతా ప్రాంతం దుబ్బాక ప్రాంతంలో కూడా ఇది 3వసారి వర్షం కురవడం. ఇక్కడ తోట మండలం కావచ్చు, అటు కొండపాక మండలం కావచ్చు, మరోవైపు గజ్వెల్ నియోజకవర్గంలో కూడా తీవ్రమైనటువంటి నష్టం గత వారం రోజుల క్రితం జరిగిన విషయం తెలిసింది. అటు జగదేవ్పూర్ మండలంలో, మరకుక్ మండలంలో, ములుగు మండలంలో కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేసినటువంటి విషయం తెలిసిందే. ఇట్లా మొత్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఈ ఒక్క నెల రోజుల్లోనే దాదాపు 40,000 ఎకరాల పంట నష్టం వాటినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అటు ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, నర్సాపూర్ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకు, ఈ రోజు జిన్నారం ప్రాంతంలో కురిసినటువంటి వర్షానికి కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఒక రకంగా ఇది బీభత్సం సృష్టించిన వర్షంగానే చెప్పుకోవచ్చు. రైతులు నష్టపోయారు, ఇటు రోడ్లపై ఉండేటువంటి అవి నష్టపోయారు. ఇవి చాలా పౌల్ట్రీ ఫామ్ల నష్టం తీవ్రంగా జరిగింది. ఇట్లా కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చాలా నష్టాలు జరిగిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు గారు మాట్లాడుతూ ఈ నష్టపోయిన రైతులందరికీ కూడా పరిహారం చెల్లించాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నష్టపరిహారాన్ని వెంటనే అంచనా వేసి వాళ్ళకు అవసరమైనటువంటి పరిహారాన్ని అందించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం కూడా జరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.